మింకీ పిచ్చుక ఇప్పుడే నిద్ర లేచింది. ఎవరైనా సహాయం చేయండి, నేను కష్టాల్లో ఉన్నాను. అరే, ఇదెవ్వరి అరుపు? నిద్రపోతున్న తన తల్లిదండ్రిని వదిలిపెట్టి తను ఆ అరుపు వైపుకు వెళ్ళింది. అక్కడ తను చెట్ల మధ్యలో ఇరుక్కున్న సోను పావురాన్ని చూసింది. అరే సోను అన్నయ్య, నువ్వు ఈ ముళ్ళ చెట్లలో ఎలా చిక్కుకున్నావు? నేను కాముగా మా ఇంటికి వెళ్తుండగా ఉన్నట్టుండి ఒక రాబందు నా వెంట పడింది. దాని నుండి తప్పించుకోవడానికి నేను ఈ చెట్లలోకి దూరిపోయా. కానీ ఈ చెట్టుకు ముళ్ళులున్నాయనే విషయం నాకు లోపలికి దూరిన తర్వాత తెలిసింది. చాలా సమయం నుండి ఇక్కడే ఉన్నాను. నువ్వేం కంగారు పడకు, నేను నిన్ను బయటకు తీసే ప్రయత్నం చేస్తాను. అప్పుడు మింకీ పిచ్చుక జాగ్రత్తగా చెట్ల వైపు చూసింది. ఆ చెట్లు కింద వైపు దట్టంగా లేవు. సోను అన్నయ్య, మీరు ఈ చెట్లలోకి పై వైపు నుండి దూరారు, అందుకే చిక్కుకున్నారు. నాకు తెలిసి ఒకవేళ నేను కింద వైపు నుండి దూరి మిమ్మల్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తే బహుశా మిమ్మల్ని బయటకు తీయగలను. అలా అంటూ మింకీ పిచ్చుక ఏమీ ఆలోచించకుండా కింద వైపు నుండి చెట్ల మధ్యలోకి దూరి పావురం రెక్కల్ని గట్టిగా పట్టుకుని దాన్ని కింద వైపుకు లాగింది. కృతజ్ఞతలు మింకీ పిచ్చుక. ఇంతలోనే ఒక దేవకన్య కిందకొచ్చింది. ఇక్కడెవరైనా ఇబ్బంది పడుతున్నారా? చాలా సేపటి నుంచి నాకు ఒక అరుపు వినిపిస్తుంది. అవును నీలంకన్య, ఈ సోను పావురం చెట్లలో చిక్కుకొనుంది. నేను ఎంతో ప్రయత్నించి తనని బయటికి తీశాను. అరే వా ముద్దుల పిచ్చుక, నువ్వు నాకన్నా ముందే చేరి ఈ పావురం ప్రాణాలు కాపాడావు. నీకు ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళ ప్రాణాలను కాపాడడం ఇష్టమైతే నేను నీకొక శక్తిని ప్రసాదిస్తాను. అలా అని ఆ దేవకన్య మింకీ పిచ్చుక తలపైన మంత్రదండాన్ని తిప్పింది. ఈ రోజు నుండి నువ్వు ఎదుటి వాళ్లకు సహాయం చేయడానికి ఏ కోరిక కోరినా అది నువ్వు కోరుకున్న వెంటనే నెరవేరుస్తుంది. అలా నిజంగానే జరుగుతుందా? అవును, కేవలం ఎదుటి వాళ్ళ కోసం మాత్రమే. నువ్వు నీ కోసం ఆ శక్తిని ఉపయోగించలేవు. ఆ మాట చెప్పి నీలంకన్య మాయమైపోయింది. మింకీ పిచ్చుక మరియు సోను పావురం రెండూ తమ తమ ఇంటికి చేరుకున్నాయి. సోను పావురం మింకీకి ఉన్న మ్యాజిక్ శక్తి విషయం అడవిలో అన్నింటికీ చెప్పేసింది. మధ్యాహ్నం సమయంలో కుందేలు, ఏనుగు ఇంకా నక్క మింకీ పిచ్చుక దగ్గరకు చేరుకున్నాయి. మింకీ పిచ్చుక, త్వరగా నువ్వు మాతో పాటు రావాలి. అడవిలోకి ఒక సింహం వచ్చింది. ఇలాంటి సమయంలో నువ్వే మమ్మల్ని కాపాడగలవు. మీరు కంగారు పడకండి మిత్రులారా, నేనిప్పుడే మీతో పాటు వస్తాను. అలా అని మింకీ ఆ మూడింటితో కలిసి బయలుదేరింది. వాటి తల్లిదండ్రులు ఆ మాట విని ఆశ్చర్యపోయాయి. అందుకే అవి కూడా తన వెంట వెళ్ళాయి. అవన్నీ ఒక ప్రమాదకరమైన సింహం ఉన్న ప్రదేశానికి చేరుకున్నాయి. అక్కడ సింహం ఒక జింకను చంపి దాని మాంసాన్ని తింటుంది. ఈ రోజు నుండి నేను ఈ అడవికి రాజుని. దుష్ట సింహం, నేనుండగా మా అడవిలో ఉన్న అన్ని జంతువులు కూడా నిన్ను రాజుగా అంగీకరించరు. నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటే ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇంత పెద్ద పెద్ద జంతువులు మౌనంగా ఉన్నాయి. ఒక చిన్న పిచ్చుక నన్ను హెచ్చరిస్తుందా? ఈ మాట విని మింకీ పిచ్చుక తన కళ్ళు మూసుకుని ఇలా అంది. ఈ దుష్ట సింహం నా ఎదురుగా నిల్చుంది. 10 రోజుల వరకు ఒక కాలితో అవిటివాడవ్వాలి. తను అలా అన్న వెంటనే సింహానికి నొప్పి మొదలైంది. అలాగే తన ఒక కాలు పైకి లేచింది. నా కాళ్ళ ఎముక విరిగినట్లుగా అనిపిస్తుంది. చాలా నొప్పిగా అనిపిస్తుంది. ఇది కేవలం 10 రోజుల వరకు ఉంటుంది. 10 రోజుల తర్వాత నువ్వు ఈ అడవి నుండి వెళ్ళకపోతే నేను నిన్ను ఎప్పటికీ ఎలుకలాగా మార్చేస్తాను. వద్దు వద్దు, నేను ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అలా అని సింహం నెమ్మది నెమ్మదిగా కుంటుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. జంతువులన్నీ మింకీకి కృతజ్ఞతలు చెప్పాయి. ఇది చూసి మింకీ యొక్క తల్లిదండ్రుల మనసులో దురాశ పుట్టింది. అవి తమ పనులన్నీ అడవిలో ఉన్న జంతువుల చేత చేయించడం మొదలుపెట్టాయి. జంతువులు కూడా వాటికి గౌరవం ఇంకా మర్యాద ఇచ్చేవి. అందుకే అవి చెప్పిన మాటలు వినేవి. కాని మింకీ పిచ్చుకకు అదంతా నచ్చలేదు. అమ్మా నాన్న, మీరిద్దరూ తప్పు చేస్తున్నారు. నేను ఎటువంటి స్వార్థం లేకుండా జంతువులకి సహాయం చేస్తాను, కానీ మీరు దానికి బదులుగా వాళ్ళతో మీ పనులు చేయించుకుంటున్నారు.
ఒకవేళ నీకు మేం చేసే పనులు నచ్చకపోతే ఈ అడవి నుండి వెళ్ళిపో. మాకు నీలాంటి పనికిమాలిన కూతురు అవసరం లేదు. ఎవరైతే ఉచితంగా ఈ అడవి మొత్తాన్ని కష్టాల నుండి కాపాడుతుంది. అయినా సరే మా అన్ని పనులు మేము సొంతంగా చేసుకోవాల్సి వస్తుంది. తన తల్లిదండ్రుల మాట విని మింకీ పిచ్చుక బాధతో అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు జరిగిందంతా చూసిన ఒక చిలుక మింకీ పిచ్చుక వెంట వెళ్ళింది. ఒక వేటగాడు అడవిలో కూర్చుని ఉన్నాడు. తన దగ్గర ఒక పంజరం కూడా పెట్టి ఉంది. మింకీ తనంతట తానే వెళ్లి ఆ పంజరంలో కూర్చుంది. అరే ఏంటిది? వేటగాడు వెంటనే ఆ పంజరం యొక్క తలుపు మూసేశాడు. ఎంత మంచి జరిగింది. ఏం చెయ్యకుండానే నాకొక అందమైన పిచ్చుక దొరికింది. ఇది మంచిది కాదు. నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. చిలుక తిరిగి అడవికి వెళ్లి అక్కడ ఉన్న జంతువులకి ఇంకా పక్షులకి జరిగిందంతా చెప్పింది. జంతువులన్నీ కలిసి మింకీ యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాయి. అందరినీ సమస్య నుండి రక్షించే మింకీ పిచ్చుక ఈరోజు మీ కారణంగానే కష్టాల్లో పడిపోయి ఉంది. ఏం తల్లిదండ్రులు మీరు! సొంత కూతురునే ఇంట్లో నుండి పంపించేశారు. మేం చేసిన పని గురించి మాకు చాలా బాధగా ఉంది. మేమిప్పుడే తనని కాపాడడానికి వెళ్తున్నాము. ఇలా వెళ్లడం వల్ల ఏం లాభం లేదు. ఆ వేటగాడు మిమ్మల్ని కూడా పట్టుకుంటాడు. మనం ఒక మంచి ప్లాన్ ఆలోచించాల్సి ఉంటుంది. అవన్నీ కలిసి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాయి. మింకీ పంజరంలో బందీగా ఉంది. వేటగాడు తన దగ్గరే కూర్చునున్నాడు. కాస్త దూరంలో వేటగాడు వలని పరిచి ఉంచాడు. మిత్రులారా, వేటగాడు అక్కడ వల వేశాడు. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏనుగు అందరికీ తన ప్లాన్ గురించి చెప్పింది. ఆ తర్వాత బుల్బుల్ పిట్ట, గోరింక, చిలుక, కింగ్ ఫిషర్ ఇంకా వుడ్ పీకర్ వెళ్లి వాటంతటవే వల మీద కూర్చున్నాయి. అరే వా! ఇన్ని పక్షులు ఒకేసారి నా వలలో పడ్డాయి. వేటగాడు ఒక కొత్త పంజరం తీసుకుని వల దగ్గరకు వెళ్లాడు. అవకాశం దొరకగానే ఏనుగు మరియు మిగతా అన్ని మింకీ పిచ్చుక దగ్గరకు చేరుకున్నాయి. నా కోసం మీరు మీ ప్రాణాలను ప్రమాదంలో వేసుకోకండి. మింకీ, ఈ రోజు వరకు నువ్వు మాకు ఎంతో సహాయం చేశావు. మేము నీకు ఏం కానివ్వము. కంగారు పడకు. అప్పుడే వేటగాడి దృష్టి వాటి మీద పడింది. అరే ఏంటిది? అన్ని జంతువులు ఆ పంజరం దగ్గర ఏం చేస్తున్నాయి? అప్పుడే ఏనుగు పంజరం తీసుకుంది. ఇంకా అన్ని అక్కడి నుండి పారిపోయాయి. నా పిచ్చుక తీసుకుని పారిపోయారా? పోనీలే, ఏం కాదు. ఒక పిచ్చుకు పోతే ఏంటి, ఇన్ని పక్షులు వలలో పడ్డాయి కదా. వీళ్ళని పంజరంలో బంధించి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. వేటగాడికి అందనంత దూరం వచ్చి ఏనుగు ఆ పంజరాన్ని కింద పెట్టింది. రాము, ఏనుగు, ఒకవైపు నుండి నువ్వు ఈ పంజరాన్ని నీ పన్నుల మధ్యలో ఇరికించుకో. ఇంకో వైపు నుండి నేను దీన్ని నా పన్నులలో ఇరికించుకొని లాగుతాను. అలా చేస్తే ఈ పంజరం విరిగి మింకీ బయటికి రావచ్చు. అవును, అలానే చేసి చూద్దాం. రాము, ఏనుగు ఇంకా రైనో రెండూ కలిసి ఆ పంజరాన్ని వాటి పళ్ల మధ్యలో ఇరికించుకుని లాగడం మొదలుపెట్టాయి. అది చూసిన మిగిలిన జంతువులన్నీ వాటి వేళ్లు కొరుక్కోవడం మొదలుపెట్టాయి. చాలా బలం ఉపయోగించిన తరువాత పంజరం 2 ముక్కలైంది. మింకీ అందులో నుండి బయటకొచ్చింది. కృతజ్ఞతలు మిత్రులారా. ఇంకా పదండి, వెళ్లి మన మిగతా స్నేహితులని కాపాడదాం, లేదంటే ఆలస్యం అయిపోతుంది. ఇంకా మింకీ అన్నింటినీ తీసుకుని వేటగాడి దగ్గరకు చేరుకుంది. అరే, నువ్వు ఇంత పెద్ద సైన్యం తీసుకుని మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈ వేటగాడి వలలో చిక్కుకున్న పక్షులన్నీ బయటికొచ్చి విడుదల పొందాలి. అలాగే ఈ వేటగాడు తన వలలో తానే పడాలి. అలా అన్న వెంటనే పక్షులన్నీ వల నుండి బయటకొచ్చాయి. అరే అరే, అలా ఎలా జరిగింది? ఆ తర్వాత ఆ వల దానంతటదే వేటగాడి శరీరానికి చుట్టుకుంది. అయ్యో దేవుడా! ఇంకా జంతువులు, పక్షులు అన్నీ నవ్వుతూ గెంతుతూ అక్కడి నుండి పారిపోయాయి. ఈ మాట విని మింకీకి చాలా సంతోషం కలిగింది. తన తల్లిదండ్రులు ఇక అప్పట్నుంచి మింకీని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాయి.